నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడులన్నీ కూడా ఓపెన్ అయినాయి. ఇప్పటికే సర్కారు మొదటి రోజే పాఠ్య పుస్తకాలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పిల్లలందరికీ స్కూల్ యూనిఫామ్లో పంపిణీ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. పూర్తి స్థాయిలో అక్కడ సౌకర్యం లేదు స్కూళ్ళలో, ఇతరితర వాష్రూమ్స్ కావచ్చు, ప్లే గ్రౌండ్ కావచ్చు, ఇతరితర సమస్యల లోపం ఉన్నదంటూ కూడా కొంత ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద విరుచుకుపడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఓయూ ఉద్యమకారులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు, ఇప్పటికే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ప్రతిపక్షాల కామెంట్స్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 నెలల్లో 60 సార్లు విద్యా విధానం మీద సమీక్ష జరిపి ఇవాళ అనేకమైనటువంటి విద్యావంతులతోని, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలతోని, ఉపాధ్యాయ సంఘాలతోని ఒక మేధోమదనం జరిగి తెలంగాణలో భ్రష్టు పట్టిపోయినటువంటి 10 ఏళ్లుగా తెలంగాణలో కుంటబడినటువంటి ప్రభుత్వ విద్యను మళ్ళీ వెలికి తీసి పేద విద్యార్థుల్ని బడికి పంపాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఎవరైతే, ఏ ప్రజలైతే, ఏ వర్గాలైతే, ఏ పేద విద్యార్థులైతే సంవత్సరాలుగా ప్రభుత్వ బడులలో మౌలిక వసతులు లేకపోతే టాయిలెట్ లేక, ప్రహరీ గోళలు లేక, పంతులు లేక, బడే లేక ఉన్నటువంటి దూరమైన పేద విద్యార్థుల్ని తిరిగి ఇవాళ బడికి పంపి వాళ్ళని ఒక డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఐటీలుగా, ఐఏఎంగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోని ఇలా ముందుకెళ్తా ఉంది. ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్న సమీక్షలు కానీ, జరుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృఢమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. ఒక పోరాట యోధుడు. 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీకి అనేకమైనటువంటి సవాళ్ళు, అనేక సమస్యలు, అనేక పోరాటాలను చవిచూసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత వాటన్నిటిపైన సమీక్షలు కానీ, అన్నిటిపైన సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. కానీ ప్రధానంగా అటు బీజేపీ నాయకులు కూడా అంటున్నారు, విద్యాశాఖ మంత్రిని నియమించాలి, విద్యాశాఖ మంత్రి కావాలి అంటూ కూడా వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాణి రుద్రమ కావచ్చు, ఇతర నాయకులు ఏం చెప్తారు? విద్యాశాఖను ఎప్పుడు నియమించే అవకాశం ఉంది? రాణి రుద్రమదేవి రోజుకు ఒక పార్టీ మారి ఆమెకే ఒక లక్ష్యం లేని ప్రయాణం చేస్తూ ఉంది. ఆమె కాసేపు కేసీఆర్ని ఓడుతుంది, కాసేపు ఇంకోని పెడుతుంది. ఆమె ఒక తాడు బొంగరం లేని నాయకురాలు. ఆమె చెప్తే మాలాంటి వాళ్ళం ప్రభుత్వం మాట్లాడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని, బుర్ర వెంకటేశం గారిని, ఒక నిజాయితీ నిబద్ధత గల ఆఫీసర్ని వేసి ఇవాళ సెట్లు నిర్వహించింది. ఎక్కడ కూడా అక్రమాలు లేకుండా ఎంసెట్ నిర్వహించింది, మెడికల్ నిర్వహించింది, ఇంటర్మీడియట్ వ్యవస్థ సక్రమంగా జరిగింది, ఎస్ఎస్సి విద్యార్థులు సక్రమంగా జరిగింది. ఎక్కడ కూడా లోపాలు లేవు. మీరు గడిచిన 10 ఏళ్లలో ఇంటర్మీడియట్ విద్యార్థులు అయిపోగానే రిజల్ట్ రోజు ఆత్మహత్యలు, లొల్లులు, ఆందోళనలు, పోరాటాలు. 10వ తరగతి విద్యార్థులు పేపర్ రాయమందుకే పేపర్ లీకేజీలు, పేపర్ బయట వచ్చిన చదివిన విద్యార్థికి ఉత్తీర్ణత రాకపోవడం, అనేక ఉన్నటువంటి సవాళ్ళు. రాసిన గ్రూప్ 1 లీకేజే, రాసిన గ్రూప్ 2 లీకేజే, ఎంసెట్ లీకేజే, ఇంటర్మీడియట్ లీకేజే, తప్పు తడకలతోని గత పాలకులు 10 ఏళ్ళుగా తెలంగాణ విద్యార్థులు నరకం చూసారు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. అలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా గతంలో ఫిజిక్స్లో మార్కులు తక్కువ వచ్చిరని 60 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆ విద్యార్థుల పక్షాన పోరాడింది. ఈ పక్కన గాంధీ భవన్ పక్కన ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు 6 నెలల గందరగోళమైన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అలాంటి అవకాశాలు లేకుండా ఒక నిబద్ధత కలిగి ఈ యొక్క విద్యా విధానం మీద విద్యాశాఖకు ఒక పరిపూర్ణమైతే ఉన్నటువంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్ వేయడానికి, ఒక నిబద్ధతులైన ఒక మంత్రిని వేయడానికి. కాబట్టి ఒక ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ మంత్రి లేకపోతే అన్ని సమీక్షలు జరగట్లేవా, అన్ని ఎగ్జామ్లు జరగట్లేవా, విద్యా విధానం ఏమైనా కుంటపడ్డదా? ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్, ఆనాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప నాయకులు, తెలంగాణ జాతిపిత ఎవరైతే ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారో, ఆ జయశంకర్నే కనీసం చనిపోతే కూడా పూలదండ అయ్యని కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట అని పెట్టి ఇవాళ ఒక ప్రజలు గౌరవించుకునే రీతిలో విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ బాట పెడితే తెలంగాణలో ఒక విశేషమైన స్పందన వస్తూ ఉంది. ఎక్కడ మీరు చూడండి, విద్యార్థి జూన్ 12వ రోజు బడికి వచ్చిన రోజే ఇవాళ యూనిఫామ్ ఇస్తూ ఉన్నారు, ఇవాళ బుక్స్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు, అధికారులు, ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఒళ్ళల్లో గుసబెట్టుకొని ఏబిసిడీలు వీళ్ళు దిత్తా ఉండే పరిస్థితి కనపడుతుంది. గతంలో 10 ఏళ్ల కాలంలో ఏనాడైనా చూసినావా? కలెక్టర్లు కానీ, ఏదైనా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి ఏనాడైనా పోయిండా? నిన్నగాక మొన్న రవీంద్ర భారతిలో 10వ తరగతి వచ్చినటువంటి వందే మాతరం ఫౌండేషన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
పేద విద్యార్థులు చదివినటువంటి వాళ్ళ సమస్యల్ని గాథల్ని వాళ్ళ యొక్క సమస్యల్ని కళ్ళారా చూసి దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడారు. అంతకంటే గతంలో 10వ తరగతి విద్యార్థికి ఏనాడైనా మెడల్ ఇచ్చిండా, ఆయనడైనా మాట్లాడిండా గతంలో కేసీఆర్? వాళ్ళ గురించి మాట్లాడక వీళ్ళు ఇలా ప్రజల ఆలోచనలతోని ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంటే ఈ తాడు బొంగరం లేని నాయకురాళ్ళు, ఈ డిపాజిట్ రాని లీడర్లు వీళ్ళు కాంగ్రెస్ గురించి మాట్లాడితే మెయిన్ సమాధానం చెప్పాలండి. కానీ పాఠ్య పుస్తకాల విషయంలో గత ముఖ్యమంత్రి గారి పేరును, గత విద్యాశాఖ మంత్రి పేరు ప్రింట్ అయ్యి వచ్చినటువంటి సందర్భాలు మనం చూసినాం. వాటి విషయంలో కొంత కంట్రోల్ చేయలేకపోయింది, కొంత అధికారులను అలర్ట్ చేయలేకపోయింది అంటూ ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? అధికారుల తప్పుతడకలతో జరిగింది అది. ఇవాళ కొందరు అధికారులు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇంకా వాళ్ళకు కేసీఆర్ మీద మోజు తీరని అధికారులు ఉన్నారు. ఇంకా వాళ్ళ మోచేతి నీరు తాగి కేసీఆర్ ఇవాళ చెప్పులు నాకి అధికారులు కూడా కొంతమంది ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తుంది, వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా కేసీఆర్ మీద మోజు తీరని అధికారులు తప్పుతడకలతోని తప్పుడు ఆలోచనలతోని అది కొనసాగింది. కాబట్టి వెంటనే ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ దాన్ని సరిదిద్దడం జరుగుతుంది. ఇంకోసారి అలాంటి ఇవాళ ఎస్సీఆర్టీ రాధారెడ్డి గారిని ఇమీడియట్లీ బదిలీ చేశారు. అదే విధంగా బుక్స్ డైరెక్టర్ ఉన్నటువంటి ఆచారి గారు ఆయన్ని కూడా బదిలీ చేశారు తప్పు తడకలతోని. గతంలో ఇవాళ బుక్స్ వ్యవస్థలో మొత్తం కూడా కేసీఆర్ బుక్స్ ప్రింటర్స్లో వాళ్ళే ఆరుగుబడి కిషన్ రావు మొత్తం కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఎర్రబెల్లి దయాకర్ సమీప బంధు ఆరుగుబడి కిషన్ రావే బుక్స్ ప్రింటింగ్ చేసేది కూడా మొత్తం కూడా 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి వాళ్ళే రాయితీలు ఎగ్గొట్టినటువంటి దొంగలు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అధికారులు నేను చెప్తా ఉన్నాను, అధికారులు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేయండి. కేసీఆర్ దగ్గర ఆయన మోచేతి నీరు తాగి 4 పైసలు వెనుకేసుకోవచ్చు, అవినీతికి పాల్పడవచ్చు. కానీ ఈ అధికారులారా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని బతకండి. ఈ ప్రజాప్రభుత్వంలో అలాంటి అవినీతికి అలాంటికి దొంగ పనులకు ఇక్కడ అవకాశం ఉండదు. మంచి పేరు తెచ్చుకోండి. మీరు ఏదైతే ప్రజాప్రభుత్వంలో గొప్ప అవకాశాలు వస్తాయి, మంచి పేరు తెచ్చుకొని ఈ ప్రజాపాలనలో మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకోవాలి తప్ప గత ఆఫీసర్గా కేసీఆర్ లాంటివాడు కేసీఆరే అవినీతి అయ్యిండు, కేసీఆర్ని నాకినోడు కూడా అవినీతి అయ్యిండు. కాబట్టి అలాంటి అవకాశాలు ఉండవు. కొంతమంది దొంగ అధికారులు ఉన్నారు. ఇవాళ అన్ని శాఖలలో కేసీఆర్ మోచేతి నీరు తాగిన అధికారులు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ తీరు మార్చుకోవాలి, వాళ్ళ ఆలోచన మార్చుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేయాలని కూడా మేము కోరుతున్నాం. ఫైనల్ గా ఏదైతే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొంత గాడి తప్పినట్టు అనిపిస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటే వరుసగా సంఘటనలు చూస్తా ఉన్నాం. 6 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారము అఘాయిత్యం చేసినటువంటి సందర్భం కావచ్చు, అదేవిధంగా రైతులు కొట్లాడుకొని చనిపోతున్నటువంటి పరిస్థితి కావచ్చు, ఇతర అంశాలన్నీ చూస్తా ఉంటే శాంతి భద్రతలు లోపించినాయి అంటున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో అసాంఘిక శక్తులకు కానీ అసాంఘిక కార్యక్రమాలకు కానీ ఇవాళ డ్రగ్స్ లాంటి లేకపోతే ఇంకో సంఘటనలు కానీ ఎక్కడ కూడా జరగడానికి అవకాశం లేదని పోలీసులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా నేరాల ఘోరాలకు అత్యాచారాలకు పాల్పడేవాడిని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. వాడు ఎమ్మెల్యే అయినా కొడుకైనా, ఎమ్మెల్యే బంధువు అయినా, రాజకీయ నాయకుల కొడుకైనా చట్టం పని చేసుకొని పోవాలని పోలీసులకు ఆదేశించడం జరిగింది. నిన్న జరిగినటువంటి రైతు పైన సంజీవ అయితే మృతి చెందిండో ఆ సంజీవ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి వెంటనే ఆదేశించిన తర్వాత ఇమీడియట్లీ ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా, ఎవరైతే ఒక హత్యకు పాల్పడ్డాడో వాళ్ళందరినీ అరెస్ట్ చేసే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటుంది. ఏదైతే ఆ చిన్నారి ఏదైతే ఉందో ఆ చిన్నారి బాధ్యులను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే సీరియస్ అయినరు. ఇక్కడ బాధితులకు తక్షణం న్యాయం చేసే దిశగా ఎవడైతే అంతకులు ఉన్నారో వారిని పట్టుకొని శిక్షించేంత వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి శిక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించాడు. కాబట్టి తెలంగాణలో గతంలో మనం కేసీఆర్ పాలనలో మొత్తం కూడా హైదరాబాద్ నడిబొడ్డున అత్యాచారం జరిగితే కూడా దిక్కుదివానా లేని పరిస్థితి. ఇవాళ మిట్ట మధ్యాహ్నం హాస్పిటల్ మీద దాడులు చేస్తే కూడా పట్టించుకోని పరిస్థితి. ఇవాళ ఎక్కడో గంజాయి తాగితే హత్య చేస్తే పట్టించుకోని పరిస్థితి. చిన్నారి చంపాపేటలో చిన్నారి అత్యాచారం చేసి చంపేస్తే దిక్కుదివాలా లేని పరిస్థితి. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోయి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ₹1,00,000 సాయం ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఒక పోరాటం నుంచి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రజల హృదయాలు బాధల నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా అన్యాయం జరిగితే క్షమించే పరిస్థితి ఉండదు. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో పోలీసు వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసి కేసీఆర్ చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. కాబట్టి ఇవాళ పోలీస్ వ్యవస్థ యొక్క వ్యవస్థను తానే కాపాడుకునే ఒక స్వయం ప్రతిపత్తి ఇస్తుంది. వాళ్ళకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి
పోలీసుల పని పోలీసులు చేస్తారు, ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇలాంటి విషయాల్లో ఎక్కడ కూడా రాజీ పడరు, ఎక్కడ కూడా ఉపేక్షించరు. క్షణాల్లో వాళ్ళకి న్యాయం జరుగుతుంది, క్షణాలలో వాళ్ళు అరెస్ట్ అవుతారు, జైళ్ళకు వెళ్తారు. ఖచ్చితంగా శిక్షలు పడితేంత వరకు ప్రభుత్వం కూడా వాళ్ళకు పోలీసులకు కూడా సపోర్ట్ చేస్తుందని కూడా కోరుతున్నాం. ఇది మొత్తం మీద వరుస ఘటనల మీద అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తున్నారు. సో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉపేక్షించేది లేదు. ఎవరైతే దోషులు ఉంటారో, ఎవరైతే ఉంటారో, బాధితులు ఉంటారో, బాధిత కుటుంబానికి త్వరితగతిన న్యాయం చేస్తాం. సో ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తాం అన్నటువంటి రీతిలో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగా మరి శాంతి భద్రతలు లోపిస్తున్నాయా, నిజంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా త్వరితగతిన ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అన్నటువంటి రీతిలో చెప్తా ఉన్నారు. కాబట్టి మరి భవిష్యత్ కార్యాచరణ ఏముంటబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.